మహోన్నత వ్యక్తులు ఎంతో కష్టపడి ఎంతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసి వాళ్ళ యొక్క అనుభవాలు మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ మా కోరికను మన్నించి స్పెషల్లీ సూర్యప్రకాశ్ సార్ అంటే నాటేజు మేము మా పూర్వ విద్యార్థి సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో ఉంటారు. ఆయన మరి మెసేజ్ ఇవ్వగలరు. చధర్మస్య సర్వధర్మ స్వరూపనే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. Hanmantrao sir and Pasi sir, respected principal Rajni ma'am and management head Nagashri ma'am and all the dignitaries on the stage, my colleagues, parents and students, I am being very honored to be here today. So when I come to this school, it reminds me a lot of memories. So once I was also sitting there listening to the speeches and I am Sri Hari and currently I am working as a senior data analyst at Walmart USA and also working as lead data analyst for Comfort Click, which is a UK based product company. So before I talk to the students specially, I would like to thank all the teachers, give up. So ఎలా ఉంటుందంటే లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ముందుకెళ్ళే కొద్దీ అయిపోయిందా ఇంక ఇక్కడితో అయిపోయింది ఓటమి ఒప్పేప్పుడు కానీ బీటెక్ చేసేటప్పుడు కానీ ఒక కార్ చూస్తే కార్ రోడ్డు మీద వెళ్తుంటే అది మనం కొనగలమా అనే ఒక డౌట్ తోటి ఉండేవాడిని. బట్ ఐ డ్రీమ్డ్ బిగ్ అండ్ నేను ఏదైతే అనుకున్నానో అది ఇప్పుడు సాధించగలిగాను. సో ఎప్పుడైనా కానీ మనం చిన్న స్కూల్ నుంచి వచ్చాం అండ్ ద స్టూడెంట్ who studied 10th class here have went to Kabul, right? So not even India, I went to even abroad countries to give my training sessions, right? So don't never ever dream small, always dream big. And next, guru is important in anyone's life. ఒక ఏకలవ్యుడు ఎప్పుడు ఒక ఫిజికల్గా గురువు లేకపోయినా కానీ ఆయన విగ్రహం పెట్టి ఒక విద్య నేర్చుకొని ఆ విద్యలో చాలా ప్రావీణ్యం సంపాదించాడు. Fortunately, I have good gurus here. So in every walk of my life, I have been guided by them. And next is చాలా మంది ఆ రాజు ఏం చేశాడంటే అన్ని రాజ్యాలు తిరిగి లాస్ట్ చివరి రాజ్యంలో వేరే రాజు ఒక 2 ప్యారెట్స్ని ఇచ్చాడు ఆ రాజుకి. సో ఆ ప్యారెట్స్ని తీసుకొని తన రాజ్యంకి వచ్చి ప్యారెట్స్ కోసమే సపరేట్గా ఒక 2 ఇల్లులు కట్టించాడు. సో ఆయన కోర్టులో సింహాసనంలో కూర్చుంటా ఆ ప్యారెట్స్ని చూస్తూ మురిసిపోతూ ఉండేవాడు అనమాట. సో అందులో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక ప్యారెట్ ఏమో చాలా బాగా ఎగురుకుంటూ ఎంజాయ్ చేస్తుంది, ఇంకొక ప్యారెట్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. సో ఆయన ఏం చేశాడంటే ఈ ప్యారెట్ని ఎవరైతే ఎగిరియగలుగుతారో వాళ్ళకి నేను 1,00,000 వరహాలు ఇస్తానని చెప్పారు. చాలా దూరం నుంచి చాలా దిక్కల నుంచి అందరూ వచ్చి ట్రై చేశారు. ఆయన కోర్టుకు వచ్చాడు తర్వాత రోజు వచ్చి నేను ఆ ప్యారెట్ని ఎగిరించగలనని చెప్పాడు. అప్పుడు అందరు నవ్వుకున్నారు, ఎంతో పెద్ద బర్డ్స్ని ట్రైనింగ్ ఇచ్చే ఎక్స్పర్ట్సే ఎగిరియలేకపోయాడు, నువ్వు ఒక రైతువి నువ్వేం ఎగిరిస్తావు అని చెప్పి వచ్చాడు. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆ ప్యారెట్ గాల్లో బాగా ఎగురుతుంది. సో ఏమైంది అని చెప్పి రాజు ఆ రైతుని పిలిచాడు. ఏం చేసావు, ఎవరెవరో పెద్ద మేధావులు వచ్చి ఆ ప్యారెట్స్ని ఎగిరిద్దాం అనుకున్నారు బట్ ఎగరలేకపోయింది, నువ్వేం చేసావు అంత మ్యాజిక్ అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మీ దగ్గరకు వచ్చిన కాడి నుంచి ఆ ప్యారెట్ ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మ మీదే కూర్చొని ఉంది, అది నేను ఎగరగలను అనేది కూడా మర్చిపోయి ఆ కొమ్మ మీదే కూర్చొని ఉంది, నేను ఆ కొమ్మని నరికేశాను, అందుకని ఆ ప్యారెట్ ఎగరడం స్టార్ట్ చేసిందని చెప్పాడు, రైట్? సో వాళ్ళని నేను ఈ మార్క్ ఇక్కడే కోడగిరిలోనే చదివిస్తాను, బోధనలోనే చదివిస్తాను, నిజామాబాద్లోనే చదివిస్తాను, వాళ్ళకు ఒక బౌండరీ అనేది సెట్ చేయమాకండి. వాళ్ళని వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రానివ్వాలి. బయటకు రావాలి అని అంటే మీరే కొమ్మలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. ఆ కొమ్మ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకన్నా ఎగరగలరు. అండ్ సేమ్ అప్లైస్ టు స్టూడెంట్స్ యాజ్ వెల్. సో డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు యువర్ కంఫర్ట్ జోన్, బట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్
then only you will be able to fly. And one more thing, for 10th class students especially, so you will be stepping out of the school super soon. So I hope every one of you know duck తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. బాత్, నేను ఇంటికి వెళ్ళాలా, లేకపోతే నాకు ఇంకొక పని ఉంది, ఇవన్నీ స్మాల్ ఫిషెస్ మీ లైఫ్లో. మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకుంటారో అదే ఒక పెద్ద బిగ్ ఫిష్. ఎవరైతే ఈ మాయలో, ఈ స్మాల్ ఫిషెస్ మాయలో పడతారో వాళ్ళు బిగ్ ఫిష్ని ఎప్పుడూ సాధించలేరు. 4 పీపుల్గా ఇక్కడ కూర్చోగలరు వచ్చి, రైట్. నేను 2012 నా ఎస్ఎస్సి ఇక్కడే ఫినిష్ చేశాను. ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, రైట్. సో అట్లనే మీరు కూడా ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అని అంటే ఈ చిన్న ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని వదిలేసేయండి. ఆ బిగ్ ఫిష్ కోసం వెయిట్ చేయండి. ఒక కంపాస్లెస్ షిప్గా వెళ్ళొద్దు మనం ముందుకి.